నువ్వు ఈ తరపున ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఏమో కాక ఛానల్ కు? ఏం లేదు. ఇంకేమన్నా పెడితే తినిపోతావు అంతేగాని ఏం మాట్లాడాలి. అతని ప్లేస్ లో అతన్ని భర్తీ చేయడానికి వచ్చిన మన కంటెస్టెంట్ ఎవరు? కాస మహేష్. చూడడానికి అట్లా ఉండు కానీ ఏం తెలియదు. అరే మాట్లాడరా కొత్త పెళ్లిక మోడల్ మియా బాయ్. ఓడ్ బాయ్ ఓన్కి బాయ్. రస్కరాజ ప్రొడక్షన్స్ వచ్చేసి టేక్ నెంబర్ 1 కాస మహేష్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లాస్ట్ 30 seconds. సెకండ్ ఒకటి తింటేనే ఇప్పుడు నీ ఒపీనియన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇప్పుడు వీడియో రాగా హలో కాకాస్, వెల్కమ్ టు ఏమో కాకా ఛానల్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్. వీడియోస్ అందరూ బాగానే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. పెద్ద మాట అన్నాడు సరాడు. మీరు చేస్తారని అనుకుంటున్నా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఎవరెవరు తింటారు అనేది వేయాలి, ప్రాసెస్ ఉండేది. ఈసారి చిట్లతో చేస్తున్నాం, రాసుకొచ్చినాం. మా వాడు పేపర్ లెక్క గిద రాసుకొని వచ్చాడు. వేస్తా ఇడ అందరు కనబడుతుంది ఇడ. తీసుకోరు ఒక్కొక్కరు, ఒక్కొక్కటి. నువ్వు తినంట. ఇది వచ్చింది నాది సెకండ్, థర్డ్ ఫస్ట్ వచ్చేసి విని, సెకండ్ నేను, థర్డ్ శివగాడు, ఫోర్త్ ఫిఫ్త్. ఫస్ట్ ఎవరు? దిల్లంబల్యం వినయ్. ఫస్ట్ వచ్చేసి దిల్లంబల్యం వినయ్. కళాకారుడు. ఈరోజు ఛాలెంజ్ వచ్చి మంచూరియా ప్లేట్ మొత్తం తినాలి. ఎవరు తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్ అన్నట్టు. చూద్దాం. ప్రైజ్ మనీ వచ్చేసి 1500. తగ్గించాం ప్రైజ్ మనీ, పైసలు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అందుకని ప్రైజ్ మనీ తగ్గించాం 1500. ఫస్ట్ వచ్చేసి మన మొదటి కంటెస్టెంట్ వచ్చేసి ఒగ్గు కళాకారుడు బూడిద వినయ్. 3, 2, 1 గో. మంచూరియా చూస్తే ఇట్లా నీళ్ళు ఉడుతున్నాయి కానీ మాకు వచ్చే టైం వరకు దీనిపైన విరక్తి ఊరుతట్టు. ఏమన్నా వడ్ల బాస్ అనుకుంటున్నావా? కుదిస్తున్నావు. చల్లగా కూల్ డ్రింక్ కూడా ఉంటే బాగుండు కానీ ఛాలెంజ్ కూడా పెట్టాలి. నెక్స్ట్ ఛాలెంజ్ లో 2 minutes అవుతుంది. సగం అయితే కథం పట్టించు. వీడియో చూస్తా బ్రో. నేను తింటా అనుకున్నానే అయితేలే. ఛాలెంజ్ కోసం రాలే, ఓన్ తిందామని వచ్చిండ. ఆకలి ప్రతి వీడియోలో ఇంతే, వీళ్ళు ఛాలెంజ్ కోసం అసలు తింటారు పోతారు అంతే. ఏదో ఒకరినొకరు బీట్ చేయాలని వస్తలేరు. సెకండ్ మహేంద్ర. మరి ఎవరు సెకండ్? నేను. మహేంద్ర అన్న అన్ని నేనే గెలుస్తున్నా, పైసలు నాకే వస్తున్నాయి, నాకు వద్దురా నాయన మీరు గెలుచుకోరు ఒకటి అని అంటుండు. చిన్నపిల్లలు రా మీరు. ఫినిష్ వచ్చి 4 minutes 38 seconds లో తిన్నాడు. తొందరగా తిన్నాడు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి కర్రే రవి. చూద్దాం. వినయ్ 4 నిమిషాల 38 సెకండ్ల తిన్నాడు. ఏ ఈటింగ్ ఛాలెంజ్ చూసినా 4th place 5th place కి పరిమితం అయిపోయింది. మన ఫస్ట్ ఈటింగ్ ఛాలెంజ్ కి వచ్చిండు కాస మహేష్. దీనిపైన నీ ఒపీనియన్ ఏంది? ఫస్ట్ అరే మాట్లాడరా. రవిగాడు చూస్తుంటే మన వినయ్ గారిని బీట్ చేసాడే కొడుతుంది మాకు. ఆల్రెడీ ఎన్ని నిమిషాలు అయిందిరా? కూడా చాలా ఫాస్ట్ గా బీట్ చేస్తుండు. ఇంపాసిబుల్ అయ్యేటాడు, తినేటట్టు లేడు. ఈ రోజు నువ్వు పార్టిసిపేట్ చేసేలేవు, నీకేమనిపించలేదా? నాకు గొంతు నొప్పి అయిందిరా మొన్న ఇట్లా బంద్ చేసుకుని. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎగ్ ఛాలెంజ్ లో, బనానా ఛాలెంజ్ లో గెలుపొందిన మహేందర్ రెడ్డి గొంతులో కిచకిచ విక్స్ వేసుకోలేదు, అందుకని ఛాలెంజ్ నుంచి నిష్క్రమించిండు, వైదొలిగిండు. అతని ప్లేస్ లో అతన్ని భర్తీ చేయడానికి వచ్చిన మన కంటెస్టెంట్ ఎవరు? కాస మహేష్. చూడడానికి అట్లా ఉండు కానీ ఏం తెలియదు. అరే మాట్లాడరా అన్నట్టు
ఎంత అయింది టైం వినయ్? 3 సెకండ్ 3 నిమిషాల 23 సెకండ్లు. 3 నిమిషాలు 23 సెకండ్లు అంటే అదే టైం అవుతుంది. టైమింగ్ వచ్చేసి సెకండ్ పర్సన్ 4 minutes 5 seconds. మన థర్డ్ పర్సన్ వచ్చేసి కాస శివ, మన కొత్త పెళ్లిక మోడల్ మియా బాయ్. ఓడ్ బాయ్ ఓన్కి బాయ్. స్టార్ట్. ఫాస్ట్ లేపాలి, నువ్వు గెలవాలి, ఒక్క దాంట్లో గెలవాలి. మన్ను తిన్న పాము లేక ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరు కర్రీ రవిని బీట్ చేయాలంటే 4 minutes లోపు తినాలి. 4 minutes 5 seconds లోపు తినేయాలి. ఛాలెంజ్ లో గెలిచినావు కదా, వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు ఇప్పుడు? నేనైతే మహేష్ అనుకుంటున్నా. మహేష్ అనుకుంటున్నా. కొత్తగా వచ్చింది కాబట్టి జర ఆడడానికి. అరే మాట్లాడరా. కొత్తగా వచ్చింది నాకేముందా అనిపిస్తుంది అంటే ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అనిపిస్తుంది. నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడొద్దనా? కాసం వేసింది సప్పుడు మయన్న రియాక్షన్ ఇస్తలేదు ఆయన. అదే ఏమనుకుంటున్నా అంటే మీరు ఏమన్నా ఎప్పుడు ఏమన్నా ఏరి నేను చేసేది చేస్తా, నా పనితనం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా అని ఇన్ని ఛాలెంజ్ల నుంచి ఒక్కటి కూడా గెలవలే. ఇప్పుడు 2 minutes లో తినేస్తాడు. ఇంకా లాస్ట్ 20 seconds 2 minutes కథ పడేచ్చు. ఇంకా 2 pieces ఉన్నాయి ఒక్కదానికి. 1 minute 46 seconds లో కథం పట్టించాడు. మైనా నీకు టార్గెట్ గట్టిగా వచ్చింది. ఇప్పుడు 1 minute 46 seconds లో తినేసాడు. ఫోర్త్ వచ్చేసి మయన్న. ఇప్పుడు నీ ఒపీనియన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన మహేంద్ర కాకి రోజు కంపల్సరీ పీడిఎస్ అని చెప్పిన. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి కాస మహేష్. ఇప్పుడు ఇన్ని ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం కాబట్టి ఒక్కటి కూడా రాలే. ఫస్ట్ టైం ఈటింగ్ ఛాలెంజ్కి వచ్చిండు. ఇప్పుడు ఇతని పనితనం నిరూపిద్దాం. కొంచెం చెప్పేది ఉంది. ఇప్పుడు దీని ప్రొడక్షన్ ఏంటంటే రస్కరాజ ప్రొడక్షన్ వచ్చేసి టేక్ నెంబర్ 1 కాస మహేష్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే ఎందుకు చెప్పినాం అంటే రస్కరాజా అందరికి తెలుసు అన్నమాట. ఇప్పుడు మా దోస్తుల అందరికి తెలుసు, అందుకనే అంటున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో కొన్ని టేక్లు వస్తాయి. రస్కరాజా ప్రొడక్షన్ నెంబర్ 1, 2 అనుకుంటూ వస్తాయి, చూసేసి. ఇప్పుడు కాస మహేష్ గెలవాలంటే 1 నిమిషం 40 సెకండ్ల లోపు 45 సెకండ్ల లోపు తినేసేయాలి. ఇప్పుడు ఇప్పటిదాకా మహేందర్ రెడ్డి ఏమన్నాడు అంటే మియాబాయ్ కొత్త పెళ్లిక మియాబాయ్ తినడు, కాస మహేష్ ఫస్ట్ వస్తాడని చెప్పిండు. కానీ అతను తిన్న తర్వాత మళ్ళీ బీట్ చేయడం అని చెప్తుండు. ఇప్పుడు మళ్ళీ మహేందర్ రెడ్డి మరి ఒపీనియన్ మారుతుందా తిన్న తర్వాత? ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్ లో కూడా మనుషులు ఉంటారా? అప్పుడో మాట అన్నాడు, ఇప్పుడో మాట అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మాట చేంజ్ అవుతుందా? కాస శివ కూర్చుండు బయట. ఇప్పుడు నా రికార్డ్ బ్రేక్ చేసేది ఎవడన్నా ఉండా లేడా అని ఎట్లా కూర్చుండు. 1 2 3 గో. అయిపోయిందా? ఏం లేదు. అవసరం మనకి అన్న చేసి మస్తు బిల్డప్ ఇచ్చిండు. ఏం లేదు ఇక్కడ క్విట్ అవుతుండు. లాస్ట్ పర్సెంట్ వచ్చేసి మధ్యలో వచ్చి తింటుండు. లాస్ట్ పర్సన్ వచ్చేసి శివ. చూద్దాం తింటాడా తినడా. మన ఇప్పుడు 5th పర్సన్ వచ్చేసి కర్రీ శివ. బీటీఎస్ 1 నువ్వేమనుకుంటున్నావు? నేను మాక్సిమం ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే 1 minute 45 seconds లో తినాలి. తింటే ఫస్ట్ వస్తుంది. రెడీయా? స్టార్ట్. 1 2 3 గో స్టార్ట్. గుడ్లది మొన్న అరటిపండ చూసి గవి తినారా అన్నాడు. ఎస మాట్లాడిండు. మరి తింటాడు శివన, తింటాడు పెద్ద గడిపే శివనది. నేను మొత్తం 2 నిమిషాలు అయిపోయి నేను మొత్తం తింటే చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడి 10 నిమిషాలు పడేది నీకైతే. ఆల్రెడీ 1 minute అయిపోయింది. 30 seconds ఉంది నీకు. ఇంకా లాస్ట్ 30 seconds. సెకండ్ ఒకటి తింటేనే మొత్తం
1 minute 43 seconds. 3 సెకండ్లో పోయాడు. ఆల్రెడీ చెప్పిన మైనర్ కాకి రోజు నేను కంపల్సరీ పీడిఎస్ అని చెప్పిన. మొత్తానికి అయితే గెలిచాడు. నా పని అయిపోయింది అనుకున్నారా? ప్రతి వీడియో అన్నారు, లేని వీడియోలో జాంకాయలు ఉన్నాడు, బనానా, ఎగ్స్, ఇంకా అంతే 2 వేసాను. ఆ 2 నేను ఈజీగా వినేస్తుంటా అన్నాడు, అందుకున్నాడు. బీట్ చేసిండు కానీ చెట్టు దగ్గర ఏమన్నా. ఇప్పుడు నీ ఒపీనియన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇప్పుడు వీడియో రాగా ఒపీనియన్ చేంజ్ అయిందా? అందుకనే ఫస్ట్ డిసైడ్ కావద్దు ఏదైనా. సరే కానీ చాలా అంటాం, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది మరి గెలవలేదు ఏం చేయమంటారు? ఇప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయద్దంటూ అంతే. ఇప్పుడు వినయ్ గారిని ఎందుకు తక్కువ అంచనా వేయాలి? ఎంత తక్కువ అంచనా వేయచ్చు. 4 నిమిషాలు 5 నిమిషాలు దగ్గర తిన్నాడు. ఒక ప్లేట్ పెట్టినా తినేటట్టున్నా. ఇంకో నిమిషం కాదు. మైగాడు ఇంకొక 15 సెకండ్లు 20 సెకండ్లు అయితే కంప్లీట్ చేస్తాం. 1.5 నిమిషంలలో 20 అది ఏంది 5-6 ఉన్నాడు. ఇంకో హాఫ్ మినిట్ లా నేను ఎందుకు మహేందర్ రెడ్డి గురించి సిగ్గుండాలరా. కాసులమైన గురించి చెప్పాలంటే ఆన్ కెమెరా ఇట్లుంటాడు కానీ ఆఫ్ కెమెరా జబర్దస్త్ వేసాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? ఏం వేసాడు? ఫుడ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, మంచూరియా ఛాలెంజ్ అయితే కరేష్ గెలిచిండు. ప్రైజ్ మనీ వచ్చేసి 1500. ఛాలెంజ్ ఇచ్చేసి ఈటింగ్ ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ చేసినా నన్ను పిలవండి, నేను అవైలబుల్ ఉంటా. దొరికి వీలైనప్పుడల్లా వచ్చి గెలుపొందుతా. మహేంద్ర అన్న ఎప్పుడు అమౌంట్ తీసుకుంటాడు, తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఇస్తున్నాడు. ఫస్ట్ టైం ఇస్తుండు. స్పాన్సర్ నేను అమౌంట్ మళ్ళీ ఇవాళ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టిందే కొంచెం అమౌంట్ ఇచ్చి ఎంతో 1,50,000 ఇద్దామంట. నెక్స్ట్ వీడియోకి మనకు 500 స్పాన్సర్ చేయాలి. 500 ఇవ్వాలా? సరే ఇస్తా. ఇస్తాడు ఇంకా సువన్ ఇస్తాడు. ఎంకల్కి ఏం పడుతుంది? గెలిచినా ఏంది? ఎంకల్కి ఏం పోయిస్తాం అంటే నెక్స్ట్ ఛాలెంజ్ కి నా తరపున 500 రూపీస్ ఇస్తున్నా. నేను 1500 గెలుపొందినా. ఏదో మరి బలవంతం ఇది నాకు ఇవ్వాలని లేదు. ఇవేమన్నా నైట్ కు చిల్ అవుతాను, దానసత్రం అయిపోతాడు. ఫస్ట్ టైం గెలిచింది కదా అట్లా. ఫస్ట్ టైం ఎందుకైతే జామకాయలు గెలిచిన. ఓకే, మంచిగా ఛాలెంజ్ అయిపోయింది. ప్రైజ్ మనీ కూడా తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఛాలెంజ్ ఏమేమి చేయాలనేది కామెంట్ కూడా చేయండి. ఆ కామెంట్లకి వెళ్ళి ఏదైనా ఒకటి తీసుకొని ఆ ఛాలెంజ్ కూడా చేస్తాము. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలని అంటారు కదా, అయితే నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేస్తారో ఐటమ్ ఏదైనా కానీ దానికి నేను స్పాన్సర్ ఇస్తా. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదండి. మన కొత్తపల్లిక మియాబాయ్ అన్ని ఈటింగ్ ఛాలెంజ్ వస్తున్నాయని ఎలాంటి బోర్ పడదు. అది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అన్ని ఈటింగ్ ఛాలెంజ్ వస్తున్నాయని బోరు ఏం కాకండి. సబ్స్క్రైబర్స్ మీరు ఎలాంటి ఇచ్చినా ఛాలెంజ్ చేస్తారు. ప్రతిదీ మధ్య లాక్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. రసికరాజ ప్రొడక్షన్స్ నెంబర్ టేక్ 1 లోనే టేక్ 1 తోటే క్లోజ్ అయింది. టేక్ 2 టేక్ 3 అంటే ఆయన ఫస్ట్ నేను ఎట్లా చూపించటలో తర్వాత చూపిస్తాను ఆయన అట్లా ఎంకల్కి అవుతాడు. నువ్వు ఈ తరపున ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏమో కాక ఛానల్ కు ఏం లేదు, ఇంకేమన్నా పెడితే తిరిగిపోతావు అంతే కానీ ఏం మాట్లాడాలి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సో నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి కొద్దిగా నర్వస్ ఉంది. పార్టిసిపేట్ మధ్యలో నెక్స్ట్ టైం ట్రై ఏమంటారు లెవెల్ బెస్ట్. తెలుసా తెలుసా ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చేదానికి ఏమన్నా స్పాన్సర్ చేస్తావా? నెక్స్ట్ స్పాన్సర్ లేదని తింటాడు. సో మా తరఫున కూడా నెక్స్ట్ ఏమైనా ఛాలెంజెస్ చేస్తే మా తరఫున కూడా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. గంట గట్టి కొడూరి